విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల వాతావరణం ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన సర్కారు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. మూలన పడ్డ విత్తనోత్పత్తి క్షేత్రాలను సమూలంగా ప్రక్షాళన చేపట్టింది. పూర్తి స్థాయిలో విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతుకు మూల విత్తనం సరఫరా చేయడం ద్వారా మేలైన విత్తనాన్ని వృద్ధి చేసే సంకల్పంతో ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బొప్పాస్పల్లి క్షేత్రానికి విత్తన కళ వచ్చింది. విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రానికే కాదు దేశానికే విత్తనాలు అందించే స్థితికి తెలంగాణను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న సర్కారు ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఒకనాడు మేలు రకం విత్తనోత్పత్తితో విత్తన క్షేత్రంగా బాసిల్లిన నిజామాబాద్ జిల్లా బొప్పాస్పల్లి విత్తనోత్పత్తి క్షేత్రం పూర్వ వైభవం సంతరించుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా విత్తనోత్పత్తి కోసం పంటలు సాగు చేస్తున్నారు. ఏటా 20 నుంచి 30 ఎకరాల్లో మొక్కుబడిగా విత్తనోత్పత్తి సాగే బొప్పాస్పల్లి క్షేత్ర స్వరూపమే మారిపోయిందిప్పుడు. మొత్తం 476 ఎకరాలున్న ఈ క్షేత్రంలో 225 ఎకరాలు సాగుకు అనువైన భూములు ఉన్నాయి. ఈ ఖరీఫ్లో 167 ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారం చేయాలనే ఉద్దేశంతో ఈ బొప్పాస్పల్లి సీడ్ ఫామ్ని మీద ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. దానికి సరైన వాళ్ళు 10 బోర్లు వేయించినారు. ఇప్పుడు ఆఫీస్ రెనోవేషన్ వర్క్స్, తర్వాత నీటి వసతులు, స్ప్రింక్లర్ పైపులు అలాంటివి అందజేసి పెద్ద మొత్తంలో 165 ఏకర్స్కి మనం అందుబాటులోకి తెచ్చాము. ఇక ముందు కూడా మొత్తం అవుట్ ఆఫ్ 476 ఏకర్స్లో ఇప్పుడు 227 ఏకర్స్ మన కల్టివబుల్ ల్యాండ్ ఉంది. దాంట్లో ఇప్పుడు మనము 180 ఏకర్స్ దాకా సాధించాం. ఈ విత్తనాన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి మెయిన్గా మనకు 100 ఎకరాల సోయా వేసాం, ఒక 20 ఎకరాలు రెడ్ గ్రామ్, తర్వాత 30 ఎకరాలు జీలుగా, 20 ఎకరాలు పచ్చిరొట్టు పైరు లాంటి పిల్లి పెసర లాంటివి వేసాము. ఈ విత్తనాలతోటి మనము వచ్చే సీజన్లో రైతులకు మనము 30 నుంచి 35 వేల ఎకరాలకు సరిపోయే విత్తనాన్ని ఈ ఫామ్ నుంచి అందివ్వగలమని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్ద మొత్తంలో వేయడం జరిగింది. ఇంకా రాబోయే సిచ్యువేషన్లో ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవుతుంది ఫాము. ఈ స్టేట్ మొత్తానికి అంటే ఈ రాష్ట్రానికి అవసరపడే సోయా ఈ ఫాము మరియు మాల్తుమేద ఫామ్ నుంచి అందివ్వడానికి మన మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోని క్షేత్రం కావటం వల్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నీటి ఎద్దడి తలెత్తకుండా 10 బోర్లను వేయించడంతో పాటు సాగునీటి వృధాను అరికెట్టేలా బిందు, తుంపర్ల సేద్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కేవలం 30-35 వేల ఎకరాలకే విత్తనాన్ని అందించగలిగే ఈ క్షేత్రం రాబోయే ఖరీఫ్ కాలానికి మొత్తం రాష్ట్రంలో సాగుకు అవసరమయ్యే సోయా విత్తనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. 1954లో ఏర్పాటు చేసిన ఈ విత్తనోత్పత్తి క్షేత్రం ప్రారంభించిన తొలినాళ్లలో రైతుల విత్తనావసరాలను తీర్చగలిగిన గత 10 సంవత్సరాలుగా సిబ్బంది లేక, నిధులు లేక విత్తనోత్పత్తి కుంటుపడింది. అలాంటి క్షేత్రం సర్కారు నిర్ణయంతో కళకళ్లాడుతోంది.